ఫ్రెండ్స్ నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకటేష్ రియాక్షన్స్. ఫస్ట్ వీడియోకి లేకుంటే రీచ్కి పెడుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసి మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. తనుజ లైవ్ గురించి మాట్లాడు బ్రో. తనుజ వచ్చేసి కళ్యాణ్ నెగిటివ్ చేస్తూ పవన్ సాయికి సపోర్ట్ చేసిందా బ్రో అని చాలామంది అయితే మెసేజ్ చేశారు. దాని గురించి ఒకసారి చెప్పు బ్రో అని. నాకేమనిపించిందో అది చెప్తా. ఇంకా అంతకంటే ముందర కళ్యాణ్ సాంగ్ అయితే ఈటీవీ విన్ అయితే తీసుకునింది. చాలా పెద్ద ప్లాట్ఫామ్. కళ్యాణ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇన్ని రోజులు వెయిట్ చేసిన దానికి ఫలితం ఉందనే చెప్తా. ఇన్ని రోజులు చెక్కారు కాబట్టి అది ఒక మినీ మూవీ అయితే అది ప్లాట్ఫామ్ ఈటీవీ ప్లాట్ఫామ్ తీసుకునిందంటే అది ఒక మినీ మూవీ అనే లెక్క. చూద్దాం. ఇంకా తనుజ లైవ్ గురించి. తనుజ లైవ్లో ఏం చెప్పిందంటే, ఫస్ట్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. బిగ్ బాస్ మీరు చూశారు. తనుజ అనే ఇండివిజువల్ ఫ్యాన్స్ ఉన్నారు, కళ్యాణ్కి ఇండివిజువల్ ఫ్యాన్స్ ఉన్నారు, మ్యూచువల్స్ ఉన్నారు. ఇప్పుడు ఎవరినన్నా మనం అభిమానిస్తే అప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ఏం చేస్తే దానికి సపోర్ట్ చేయాలి. అంతేగాని మనం ఏమనుకుంటే వాళ్ళు అది చేయాలని కాదు. మనము వాళ్ళు ఎవరితో మాట్లాడాలి, వాళ్ళని ఎవరు పెళ్లి చేసుకోవాలి, వాళ్ళ పర్సనల్స్కి వెళ్ళిపోయి మనం చెప్పినట్టంతా వాళ్ళు వినకపోతే వాళ్ళు నెగిటివ్ చేసేది అది ఫ్యానిజం అనిపించుకోరు. ఏదైతే టాక్సిక్ ఫ్యాన్స్ అంటారో వాళ్ళు అనిపించుకుంటున్నారు. ఇప్పుడు కొంతమంది అదే చేస్తున్నారు. పవన్ సాయి అలాగే తనుజ ఒక సీరియల్ చేశారు. ఈ మొద్దమంది ఆ టీం అనేది అదే అనుకుంటా ఆ సీరియల్లో చేశారు కాబట్టి వాళ్ళందరికీ ఒక అనుబంధం ఉంటుంది. సీరియల్ అంటే ఒక దగ్గర దగ్గర 5-6 సంవత్సరాలు చేసి ఉంటారు. వాళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళకి ఒక అనుబంధం ఉంటుంది. వాళ్ళని ఇప్పుడు కళ్యాణ్ వచ్చాడు కాబట్టి వాళ్ళతో మాట్లాడకూడదు, వీళ్ళతో కళ్యాణ్తోనే మాట్లాడాలి అని కూడా కొంతమంది ఉన్నారు. పవన్ సాయి మంచోడు కాదు, కళ్యాణ్తోనే ఉండాలి, తనుజ కళ్యాణ్తోనే మాట్లాడాలి, కొంతమంది అయితే పెళ్లి చేసుకోవాలి అంటున్నారు. అది చాలా పెద్ద తప్పు. లవ్ ఎడిట్స్ ఇవి కూడా మానేస్తే బెటర్. ఏవైనా ఫ్రెండ్షిప్గా ఓకే కానీ వాళ్ళు ఎప్పుడు బెస్ట్ ఫ్రెండ్సే. ఈ పెళ్ళి గిల్లి అవన్నీ కుదరవు. నా అభిప్రాయం ఇది. నేను చెప్తున్నా అది కుదరదు కూడా. కొంతమంది ఇంకా అలాగే చెప్తున్నారు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు ఫ్యూచర్లో. మొన్న ఈ విషయం చెప్పిన దానికి నువ్వెవడు బ్రో చెప్పడానికి? ఏమో ఫ్యూచర్లో పెళ్లి చేసుకుంటారేమో. వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. బాండ్కి మన పేరు కూడా పెట్టలేము, అంత బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు. అలానే వదిలేయండి. మీరు ఈ లవ్ ఎడిట్స్ చేయడం వల్ల డిస్టర్బ్ అవుతారు. ఇప్పుడు మీ ఇళ్ళలోనే ఎవరన్నా ఉన్నారనుకోండి, మూవీ ఇండస్ట్రీలో ఉంటే వేరే వాళ్ళని జత చేర్చి ఎప్పుడు లవ్ ఎడిట్స్ చేస్తూనే ఉంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు ఎలాగైనా మ్యారేజ్ చేసుకోవాలి. ఈ లవ్ ఎడిట్స్ అన్నీ ఒక్కోసారి ఇబ్బందిగా ఉంటుంది. నాకు చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇలాంటివన్నీ. అందుకే నేను ఎప్పుడు ఇలాంటివి మాట్లాడను. ఫస్ట్ ఈ లవ్ ఎడిట్స్ తగ్గిస్తే బాగుంటుంది. నిజంగా చెప్తున్నా. మీరు వాళ్ళని అభిమానించేట్టుగా ఉంటే ఏదైనా ఫ్రెండ్లీగా ఎడిట్ ఉండాలి కానీ కొంతమంది ఇంకా మితిమీరి లవ్ ఎడిట్స్ చేస్తున్నారు. అవి తగ్గించాలి. ఇప్పుడు మనం ఎవరినన్నా అభిమానిస్తే వాళ్ళు ఎలా ఉన్నారో అలానే వాళ్ళని అభిమానించాలి. మనం చెప్పిందంతా చేయాలంటే కుదరదు. ఇప్పుడు కళ్యాణ్ ఉన్నాడు, కళ్యాణ్ ప్రియాతో శ్రీజాతో మాట్లాడకూడదు, ఓన్లీ తనుజాతోనే మాట్లాడాలి, గీతు రాయలతో మాట్లాడకూడదు. ఇలా కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎలాగైతే ఎదుగుతున్నారో, వాళ్ళు ఎలాగైతే ఉన్నారో వాళ్ళని చూసి వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటే మనం సపోర్ట్ చేయాలి. అంతేగాని నువ్వు వీళ్ళతో మాట్లాడితే నాకు నచ్చదు, నువ్వు వీళ్ళతో మాట్లాడుకో, నువ్వు తనుజాతోనే ఉండు, ఇక్కడ తనుజ నువ్వు వాళ్ళతో మాట్లాడుకో, నువ్వు కళ్యాణ్తోనే ఉండు, మీరిద్దరూ తప్పిది. వాళ్ళకి పర్సనల్ లైఫ్స్ ఉంటాయి. సపోర్ట్ చేసిన వాళ్ళు వాళ్ళకి పర్సనల్గా ఉంటారు. వాళ్ళు ఎవరితో అన్నా మాట్లాడి ఏదన్నా చేయని, మీరు వాళ్ళు మీకంటే ఇష్టం కదా, వాళ్ళు ఏ చేస్తే దానికి సపోర్ట్ చేయండి. అంతేగాని మీరు ఇది చేయాలి, మీరే ఆదేశాలు ఇస్తున్నారు, వాళ్ళకి రూల్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్స్ని. నువ్వు ఇలానే చేయాలి, ఇలాగే ఉండాలి అని. అది తప్పు. కళ్యాణ్ గారు పవన్ సాయి గారు ఏదో సీరియల్ చేశారు కాబట్టి వాళ్ళకి అప్పటి నుంచి ఆ బాండ్ ఉంది కాబట్టి వాళ్ళు అలాగే కలిసే ఉంటారు. మొన్న లైవ్లో కూడా వచ్చి ఏం చెప్పారు? కళ్యాణ్కి సపోర్ట్ చేసిందే పవన్ సాయి. మీరు ఎప్పుడు పవన్ సాయి గారిని తిడుతూనే ఉంటారు. కళ్యాణ్కి ఒక హెల్ప్ కావాలంటే నేను చేశానని చెప్పాడు కదా, అది చేసింది పవన్ సాయి గారు. రాత్రి 2 గంటల వరకు కళ్యాణ్ దగ్గర ఉండి అది సాల్వ్ అయినాక కళ్యాణ్ ఇంటికి పంపించి ఆయన ఇంటికి వచ్చారు అని చెప్పారు. అలా మనకు తెలియనివి చాలా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ వాళ్ళిద్దరూ ఇప్పటికీ బ్రో, వాళ్ళిద్దరూ మాట్లాడుకోరు బ్రో అని చాలామంది అయితే మెసేజ్ చేశారు. వాళ్ళిద్దరికీ ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్సే. వాళ్ళు ఇప్పుడు కూడా మాట్లాడుకుంటూనే ఉన్నారు. దాంట్లో ఏమీ లేదు. వాళ్ళ తనుజ చెప్పింది కదా, మీకు తెలియాలంటే ఏం చేయాలి? ఇప్పుడు బిగ్ బాస్లో ఒక కెమెరాలు పెట్టుకొని మా ఇంట్లో కూడా ఉంటే మీరు చూస్తూ ఉంటారా దాన్ని? అప్పుడు మీరు నమ్ముతారా అని చెప్పింది కదా. ఇంకా అలానే చేయాలేమో. వాళ్ళకి పర్సనల్ లైఫ్స్ ఉంటాయి.
వాళ్ళు ఎవరితో ఉండాలో వాళ్ళతో ఉంటారు. మనం ఎంతవరకు అభిమానం ఉందో అంతవరకు సపోర్ట్ చేయాలి. వాళ్ళ పర్సనల్‌కి వెళ్ళకుండా సపోర్ట్ చేయాలి. నువ్వు ఇలానే ఉండాలి అని చెప్తూ అది అయ్యే పని కాదు. ఇప్పుడు మ్యూచువల్స్ ఉన్నారు, ఇండివిజువల్ ఫ్యాన్స్ ఉన్నారు. వీళ్ళు ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటే వాళ్ళు ఇంకా ముందుకు వెళ్తారు. అలా కాదని కళ్యాణ్‌ది ఏదన్నా ప్రాజెక్ట్ వచ్చినప్పుడు తనుజ ఫ్యాన్స్ నెగెటివ్ చేయడం, తనుజాది ఏదన్నా వచ్చినప్పుడు కళ్యాణ్ ఫ్యాన్స్ నెగెటివ్ చేయడం, ఇలా చాలా తప్పు అవుతుంది అది. వాళ్ళిద్దరిని ఎదగనీయకుండా చేస్తారు. ఈ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎదుగుదలని ఆపినట్టే ఉంటుంది. అదే ఇద్దరిలో ఎవరికి ఎవరొచ్చినా మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు ఇంకా ముందుకు వెళ్తారు. ఇప్పుడు రీతు, డీమన్ వీళ్ళని ఎగ్జాంపుల్‌గా తీసుకున్న వాళ్ళతో వీళ్ళకేంటి పోటీ, వాళ్ళు తక్కువ వీళ్ళది ఎక్కువ అంటారు. అలా కాదు. వాళ్ళిద్దరూ ఎంత బాగున్నారు. ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. మొన్న అది కూడా చెప్పా. దాన్ని కూడా ఒప్పుకోలేదు ఎవరు. ఏంటి బ్రో వాళ్ళకి ఇద్దరికి అవసరం కాబట్టి వాళ్ళు కలిసి ఉన్నారు. వీళ్ళిద్దరికీ అవసరం లేదు. అలా కాదు. ఫస్ట్‌లో క్రేజ్ ఏదైతే ఉందో క్రేజ్‌ని యూజ్ చేసుకోవాలి అంటున్నా. ఇప్పుడు ఇద్దరు హీరోలు కలిసి మూవీ చేస్తే దానికి ఎంత హైప్ వస్తుంది, ఎంత క్రేజ్ వస్తుంది. వీళ్ళిద్దరికీ ఏ సీజన్‌లో క్రియేట్ చేయని హైప్ వీళ్ళిద్దరూ క్రియేట్ చేశారు. తనుజ అలాగే కళ్యాణ్. వాళ్ళిద్దరూ కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది. చాలా అంటే చాలా ఎక్కువ రీచ్ వస్తుంది. అది నేను చెప్తున్నా. మళ్ళీ ఇండివిజువల్‌గానే ఉంటారు. ఇండివిజువల్‌గానే ఎదుగుతారు వాళ్ళు. ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ చేస్తే అది ఎక్కువ రీచ్ వెళ్తుంది. విన్నర్, రన్నర్ రా వీళ్ళిద్దరు బాండు బిగ్ బాస్‌లో చాలా బాగుందిరా. ఇప్పుడు స్క్రీన్ పైన ఎలా ఉంటుందిరా అది ఎంత ఇదిగా ఉంది ఎంగేజింగ్‌గా. అది చెప్తున్నా. ఈ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే దాన్ని చెడగొట్టేశారు. ఇప్పుడు లైవ్‌లో కూడా చాలాసార్లు తనుజ గారు కూడా దీనికి రియాక్ట్ అవ్వకుండా ఉండాల్సింది. ఈ చిన్న చిన్న దాంట్లకంతా రియాక్ట్ అయితే ఇంకా రోజు లైవ్ పెట్టాల్సి వస్తుంది. మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు కళ్యాణ్ కూడా దేని గురించి నెగిటివ్ వస్తే సైలెంట్‌గా ఉంటాడు మాట్లాడరు. కొన్ని కామెంట్స్ చూసా. కళ్యాణ్‌కి ధైర్యం లేదు అందుకే మాట్లాడడు అని. అలా కాదు. అతను ఏదన్నా వచ్చినా పట్టించుకోడు అంతగా. కేర్‌లెస్‌గా అంటే అలా కాదు. పట్టించుకోడు. మాట్లాడుకొని నాకేం పోయింది అన్నట్టే ఉంటాడు. నా నా గురించి నాకు తెలుసు కదా! నేనెందుకు ఏరే వాళ్ళకి సమాధానం చెప్పాలి? ఎవరన్నా అనుకుంటే అనుకోని. మనం 'బిగ్ బాస్'లో తన క్యారెక్టర్ ఏంటో చూసాం కదా! అలా. ఇప్పుడు తనుజ గారు మాట్లాడిన దానికి అది తప్పా అంటే కాదు. చాలామంది ఆవిడకి రీల్స్ సెండ్ చేస్తుంటారు. ఇలాంటివి చూసి చూసి ఒకసారి చెప్పేస్తే బాగుంటుందని లైవ్‌కి వచ్చి చెప్పారు. ఆవిడ లైవ్‌లోనే చెప్పారు. ఇప్పటికైనా ఇదంతా ఆపేస్తారంటే లేదు. ఈ లైవ్‌ని తీసుకొని పోయి ఇంకా ముక్కలు ముక్కలు కట్ చేసి నెగటివిటీ స్ప్రెడ్ చేస్తారని. అదే జరిగింది ఇప్పుడైతే. ఇంకేం చేయలేం. 'బిగ్ బాస్' సీజన్ 10 స్టార్ట్ అవుతాయన్న ఈ నెగటివిటీ అయితే తగ్గుతుందేమో చూడాలి. నాకైతే వాళ్ళిద్దరూ కలిసి ప్రాజెక్ట్స్ చేయాలనుకున్నా గానీ, ఈ లవ్వు, ఈ పెళ్ళి ఇదైతే కుదరని పని. మీరు కూడా కొంచెం ఈ లవ్ ఎడిట్స్ తగ్గిస్తే బాగుంటుంది. అంతే.